కెనడాలో ఫస్ట్ స్నో అంటే ఈ ఇయర్కి. మొన్నటి వరకు బయట వెలుతురు ఉండేది, ఆకులు చెట్లు అట్లా కనిపించినాయి. కానీ ఇప్పటి నుండి అవి కనిపించవు అని అనిపించింది. ఫస్ట్ స్నో చూడగానే ఎగ్జైట్మెంట్ ఉంది, బట్ కొంచెం డిప్రెసివ్గా కూడా ఉంది. టైం చేంజ్ అయింది, తొందరగా నైట్ అయిపోతుంది. అసలు 5 o'clockకే అదేదో 10 అయినట్టు 12 అయినట్టు అనిపిస్తుంది. ఇంకా లేచి బయటికి వెళ్ళి చూద్దాము అని ఎక్సైట్మెంట్తో బయట వ్యూ చూడడానికి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళాం. ఫస్ట్ చాలా మంచిగా అనిపించింది, బట్ మళ్ళీ మైండ్లోకి థాట్ వచ్చింది, అబ్బా మళ్ళీ స్నో స్టార్ట్ అయిపోయింది, ఈ రోజులు చుక్కలు కనిపిస్తాయని. ఇంకా అట్లా బయట పోయి చూస్తున్నా, ఏంది అసలు 1 డేలో ఇంత చేంజ్ అయింది వెదర్ అని. సన్ కనిపించడం చాలా కష్టం, ఇంకా అప్పుడప్పుడు గెస్ట్ విజిట్ ఇచ్చి వెళ్తుంటాడు. సో ఇంకా చూసి నిన్న మా ఇంట్లో వాళ్ళది జెండర్ రివీల్ పార్టీ ఉండే. ఇంకా పార్టీ చేసుకొని వచ్చినందుకు కొంచెం టయర్డ్గా ఉండే. పొద్దున్న స్నో అనిపించింది, మోటివేటెడ్గా లేచిన. చూసి లోపలికి వెళ్ళి, నేను ఆల్ టైమ్ బిగ్ బాస్ ఫ్యాన్ అనమాట, ఎప్పుడు బిగ్ బాస్ చూస్తూనే ఉంటా. ఇంకా సరేలే లోపలికి వెళ్ళి బిగ్ బాస్ చూద్దాము అని వెళ్ళిన. ఇంకా మా హాల్ మొత్తం నిన్న పార్టీకి సంబంధించిన సామాన్లతో నిండిపోయింది, హాల్ అండ్ కిచెన్. చాలా బాగుండే జెండర్ రివీల్ పార్టీ. అంటే నేను బేబీ గర్ల్ అని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ ఇట్స్ ఎ బేబీ బాయ్ అనమాట. సో పింక్ బెలూన్ అక్కడ వదిలేసి బ్లూ బెలూన్ తీసుకొని వచ్చినారు, ఇంకా బేబీ బాయ్ అని చెప్పి. ఆ బెలూన్ అదే. సర్లే అని వెనకాల బాల్కనీ చూద్దాము ఒకసారి అని చెప్పి బాల్కనీ డోర్ కూడా ఓపెన్ చేసిన. బాల్కనీ డోర్ ఓపెన్ చేసి చూసిన, ఇక్కడంతా పచ్చగా మంచిగా చెట్లు ఉండేవి. ఇప్పుడు ఇంకా వెనకకి వెళ్ళే స్కోప్ కూడా ఉండదు. సరే చాయ్ పెట్టుకుందామని గిన్నె తీసిన, చాయ్ పెట్టుకున్నా. ఎంత చలి స్నోలో చాయ్ అయితే పక్కా ఉండాలి అనిపించింది. నాకు బాగా గుర్తు, లాస్ట్ ఇయర్ నేను ఫస్ట్ స్నో చూసిన తర్వాత మ్యాగీ తిన్నా. స్నోలో మ్యాగీ తిన్నా, నాకు మంచిగా అనిపించింది. ఈసారి చాయ్ పెట్టుకుంటున్నా. ఫస్ట్ నేను కెనడా December 17th అట్లా వచ్చిన. రాగానే నేను వెయిట్ చేసిన అనమాట, కెనడా అంటే స్నో అన్నారు, స్నో ఏది అని చాలా ఎక్సైట్మెంట్తో ఉండే. కానీ December 31st స్నో పడ్డది, అంటే న్యూ ఇయర్కి స్నో పడ్డది. ఆ రోజు అసలు ఫుల్ బిజీ, ఇల్లు షిఫ్టింగ్, సామాన్లు షిఫ్టింగ్. January 1st నుండి కొత్త ఇంట్లో ఉండడం. సో 31st రోజు ఖాళీ చేయడం పార్టీకి. ఇంకా న్యూ ఇయర్ మొత్తం అది ఖాళీ చేయడంలోనే బిజీ ఉండే. ప్లస్ అప్పుడంతా కొత్త కాబట్టి ఇంకా స్నో ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేసిన. సామాన్ షిఫ్ట్ చేసేటప్పుడు ఇంకా మెల్లగా స్నో స్టార్ట్ అయింది. అమ్మయ్య స్నో వచ్చింది అనుకున్నా. ఎంతైనా ఫస్ట్ ఎగ్జైట్మెంట్ ఉంటుందని తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ తెలిసినాక అసలు ఎందుకు పడుతుంది ఇంతనో స్నో ఏంది అని అనిపించింది. ఇప్పుడు కూడా అంతే, డిప్రెసివ్ వెదర్. కొద్దిసేపటి వరకు మంచిగానే అనిపిస్తుంది స్నో చూస్తుంటే, కానీ ఇంకా అట్లనే చూస్తూ ఉంటే చాలా ఆలోచనలు వస్తాయి. ఇంకా నా టీ రెడీ అయిపోయింది. ఆ కప్స్ నా ఫేవరెట్. నేను ఇంట్లో కూడా చిన్న కప్స్లోనే టీ తాగుతా. సో ఇక్కడ ఆ కప్స్ కొన్నా, అండ్ నా ఒక్కదాని కోసం అంత కొంచెం టీ పెట్టుకొని అంత చిన్న కప్పులో తాగుతా, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఎక్కువనే అవుతుంది. సరే అని ఇంకా బయటికి వెళ్ళి బయట వ్యూ చూద్దాము అని వెళ్ళుండే. అసలు ఇది నేను నిన్నటి వరకు నా కెనడానా లేకపోతే నేను వేరే కంట్రీలోకి వచ్చినా అనిపించింది. రోడ్ మీద నడుస్తుంటే ఫాల్లో నా ఫేవరెట్ చెట్టు కలర్ అని చూపించిన కదా, ఆ రూట్ అన్నమాట ఇది. ఇంకా అదే చెట్టుకి ఇంకా ఆకులు మొత్తం రాలలేదు, ఇప్పుడు రాలుతున్నాయి. స్నోలో ఆ కలర్ మళ్ళీ ఇంకా డిఫరెంట్గా కనిపించింది. వైట్ స్నో మీద ఆ yellowish ఆరెంజిష్ కలర్ మంచిగా అనిపించింది ఆ టైం వరకు. ఇంకా మళ్ళీ రికార్డ్ చేసిన అక్కడ. అండ్ సో ఇది నా ఫస్ట్ స్నో వీడియో.
నా వీడియోస్, నా జర్నీ ఇంకా ఫాలో అవ్వాలనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్.